హాయ్ ఫ్రెండ్స్, మైథాలజీ గురించి మనందరికీ తెలుసు. ఈ మైథాలజీ అనేది మనుషుల జీవితంతో ముడిపడి ఉంది. అంతేకాకుండా ఈ మైథాలజీలో ఎన్నో వండర్ క్రియేచర్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో స్పష్టంగా చెప్పుకుందాం. ముందుగా గెయింట్ సర్పెంట్ లేదా అతిపెద్ద పాము. దీన్ని మనం మైథాలజీలో కంటే నార్త్ మైథాలజీలో ఎక్కువగా చూస్తాం. ఇది ఒక పెద్ద పాము. ఇది ఈజిప్ట్ మైథాలజీలో కూడా మనకు కనిపిస్తుంది. ఇక మన హిందూ రిలీజియన్లో వాసుకి పేరుతో ఇది గొప్ప పేరుగాంచింది. ఇవి నిజంగా ఉన్నాయా లేక క్రియేట్ చేశారా అనేది ఆలోచిస్తే అవును, ఇవి నిజంగానే ఒకప్పుడు ఉండేవి. చాలా రకాల పెద్ద పెద్ద పాములన్నిటినీ కలిపి జెయింట్ సర్ఫేస్ అని పిలుస్తారు. ఇందులో వాసుకి పాము ఒక రకమైతే టిటానోబువా మరొక రకమైన పాము. ఈ టిటానోబువా ఎంత హైట్ ఉంటుందో తెలుసా? దాదాపుగా 42 అడుగులు. ఇక వాసుకి పాము అయితే 50 అడుగుల పైమాటే ఉంటుంది. ఇవి అంత పొడవు ఉంటాయి కాబట్టే ఒకప్పుడు వీటి రాజ్యం నడిచేది. ఎంత పెద్ద జంతువునైనా ఇట్టే చుట్టుముట్టి చంపి మింగేసేవి. ఇక నెక్స్ట్ యతి అండ్ బిగ్ ఫుట్. యతి పేరు మీరు చాలాసార్లు వినే ఉంటారు. అవును, హిమాలయాల్లో ఉండే యతియే అది. ఈ యతి గురించి మన పురాణాల్లో చాలా చెప్తూ ఉంటారు. 1952లో ఎవరెస్ట్ సమీపంలో యతి ఫుట్ ప్రింట్స్ని క్యాప్చర్ చేశారు. కానీ ఆ తర్వాత అది ఒక ఎలుగుబంటి ఫుట్ ప్రింట్ అని అందరూ కొట్టిపారేశారు. కానీ అది అబద్ధం. అది ఒక పెద్ద కోతి లాంటి ఆకారం. ఒక రకంగా చెప్పాలంటే మన పురాణాలకి చాలా దగ్గర సంబంధం ఉన్న ఒక దైవ స్వరూపం. మన దగ్గర ఉన్న ఈ యతి లాంటిదే నార్త్ అమెరికాలోని నేటివ్ అమెరికన్స్ దగ్గర కూడా ఒకటి ఉండేది. అయితే దీన్ని అక్కడ బిగ్ ఫుట్ ప్రింట్ మ్యాన్ అని పిలిచేవారు. ఇక 1961లో ఈ బిగ్ ఫుట్ మ్యాన్కి సంబంధించిన కాలిముద్రలు కనిపించాయి. అలాగే ఇంకొకసారి ఈ బిగ్ ఫుట్ మ్యాన్ నడిచి వెళ్లే వీడియో ఒకటి వైరల్ అయింది. అయితే ఇది సరైన వీడియో కాదని తర్వాత తేలింది. మన మైథాలజీలో ఈ క్రీచర్ గురించి చాలానే ఉంది. అసలు ఈ క్రీచర్ ఎక్కడుంది అని స్టడీ చేస్తే దాదాపుగా 3.7 మిలియన్ సంవత్సరాల క్రితం ఇలాంటి క్రీచర్స్ ఆస్ట్రేలియాలో ఉండేవట. ఎక్కువ సంఖ్యలో ఉండేవని కొన్ని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఇక తరువాత యూనికార్న్స్ని మీరు ఎప్పుడైనా చూసారా? చిన్నపిల్లల పుస్తకాల అట్టలపై చూసుంటారు. కానీ గతంలో ఇవి ఉండేవని చాలామంది చెబుతున్నారు. ఇది నిజమని కూడా అంటున్నారు. పాకిస్తాన్ సివిలైజేషన్లో ఈ యూనికార్న్ చరిత్ర ఉంది. జనరల్గా చాలామంది చెప్పేది ఏంటంటే మైథాలజీ యూనికార్న్ అనేది ఒక క్రీచర్ అని. కానీ అలాంటి జంతువులు నిజంగా ఉన్నాయి. చాలా చోట్ల మంచు ప్రాంతాల్లో అవి పెద్ద ఆకారంలో ఉండేవని నమ్ముతారు. వాటిని రైనోసర్స్ అని కూడా పిలిచేవారట. అయితే ఇప్పుడు కనిపించే రైనోసర్స్ వేరు, కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం కనిపించే రైనోసర్స్ వేరు. అయితే ఇవి ఆ యూనికార్న్స్ నుంచే వచ్చినవని చరిత్ర చెప్తోంది. ఇక తర్వాత కతూలు. ఇది మోడర్న్ మైథలాజికల్ క్రీచర్. కతూలు పేరు 1928లో పెట్టారు. ఈ కతూలు అనేది ఒక ఆక్టోపస్లో ఉంటుంది. అయితే ఇది దానికంటే పెద్ద ఆకారంలో ఉంటుంది. అంతేకాకుండా దీన్ని చాలామంది మాన్స్టర్ అని కూడా పిలుస్తారు. సముద్రం లోపల ఉండడానికి ఇష్టపడుతుంది ఇది. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా ఎగ్జిబిషన్కు వెళ్ళినప్పుడు అలాంటి ఆకారంలో ఉండే స్కెల్టన్స్ మీకు కనిపిస్తాయి. అవి నిజంగా ఒకప్పుడు ఉండేవి. అయితే ఇందులో కొన్ని 40 అడుగుల ఎత్తులో ఉంటే మరికొన్ని 30 అడుగుల పొడవు ఉండేవి. ఇవి ఇంత పొడవుగా ఉంటాయి కాబట్టి ఇతర జీవులను ఈజీగా వేటాడి తినేసేవి. ఇక తర్వాత డ్రాగన్స్. ఈ డ్రాగన్లను మీరు చాలా సినిమాల్లో చూసుంటారు, ముఖ్యంగా చైనా సినిమాల్లో. వెస్ట్రన్ కల్చర్లో ఇవి రెక్కలతో ఉంటే నార్త్ కల్చర్లో మాత్రం రెక్కలు లేకుండా ఉంటాయి. ఏ కల్చర్లో అయినా ఇవి మాత్రం చాలా పవర్ఫుల్. అయితే ఇవన్నీ ఇమాజినేషన్స్లోనే ఉంటాయి. అంటే డైనోసార్ స్కెల్టన్స్ మనకు దొరికినప్పుడు వాటిని చూసి డ్రాగన్స్ని ఇమాజిన్ చేసి సృష్టించారు. డ్రాగన్ అనేది భయంకరమైన క్రీచర్. అయినా కానీ ఈ డ్రాగన్ని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అచ్చం ఈ డ్రాగన్ లాంటి క్రియేచర్ ఒకటి దాదాపుగా 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఉండేదట. కానీ ఈ డ్రాగన్స్ నిజంగా ఉన్నాయా లేవా అనడానికి రకరకాల తప్పుడు ఆధారాలున్నాయి. అలాగే నిజం అనిపించే చరిత్ర కూడా ఉంది. ఇవి పొట్టిగా ఉంటాయి కూడా. దాదాపుగా 1300 ఏళ్ల క్రితం ఇవి ఉండేవని చాలా మైథాలజిస్ట్ చెప్తున్నాయి. కానీ అవి ప్రూవ్ అవ్వలేదు. ఇక లాస్ట్ లాక్నెస్ మాన్స్టర్. కొన్ని వేల సంవత్సరాల క్రితం స్కాట్లాండ్లోని ఓ ప్రాంతంలో మాన్స్టర్ని చూసినట్లు చరిత్ర చెప్తోంది. ఇది చాలా పెద్దగా ఉంటుంది. దీనికంటే దీని మెడ ఇంకా పెద్దగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది డైనోసార్ని చూసినట్టే ఉంటుంది. అయితే మన సైంటిస్టులు డిస్కవరీ చేస్తే మాత్రం ఒక మాన్స్టర్ కూడా కనిపించలేదు. అట్లీస్ట్ దాని స్కెల్టన్ కూడా దొరకలేదు. ఇవి అచ్చం మాన్స్టర్ లాగానే ఉండేవట. అయితే వీటిని ప్లిసియోసర్స్ అని పిలిచేవారు. ఇది ఎంత పెద్దగా ఉంటుందో మీరు ఊహించగలరా? నేను చెప్తాను వినండి. వీటి పొడవును కొలిస్తే ఆ పార్కింగ్లో 3 కార్లు పడతాయి. అంత పొడవుగా ఉంటాయి. దాదాపుగా 150 ఏళ్ల పాటు సముద్రాన్ని పాలించాయి. ఆ తర్వాత క్లైమేట్ చేంజెస్ వల్ల ఈ జాతి అంతరించిపోయిందని చెప్తారు.